అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ, సింహరాశి వాళ్ళకి 21వ తారీఖు జనవరి 2024 నుంచి 27వ తారీఖు జనవరి వరకు గాని చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, కుజుడు ఒకేసారి చేరటం వల్ల ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబంలో సంతోషం బాగుంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, వ్యాపారంలో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించకపోవటం శుక్రగ్రహం వల్ల జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో గూడా చక్కటి పేరు ప్రఖ్యాతులు, మీ తెలివితేటలైనటువంటి తగినటువంటి సన్మానాలు, సత్కారాలు జరిగేటువంటి మంచి అవకాశాలు గూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు గూడా బాగుంటాయి. కుజగ్రహం వల్ల మీకు సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు అన్నీ బాగుంటాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. అదృష్టవంతులవుతారు. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఇది 3 గ్రహాలు ఒకే చోట్లో కలవడం వల్ల సింహరాశికి వచ్చే లాభాలు అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ విదేశీ యానాలు బాగుంటాయి. వాళ్ళ యొక్క తెలివితేటలతో అన్ని పనులు చక్కగా పూర్తి చేసుకుంటారని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారని చెప్పాలి. అలాగే అదృష్టం బాగుంది. తండ్రి సహకారం బాగుంది. అనేక రకాలుగా ఈ రాశి వాళ్ళకి ఖర్చులు కూడా అదుపులో ఉంటాయని చెబుతూ, సింహరాశి వాళ్ళందరూ కూడా రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం, సూర్యుని యొక్క అష్టకాన్ని చదువుకోవటం, సూర్య మంత్రాన్ని 6 సార్లు జపం చేయడం వల్ల ఎన్నో మేలు జరుగుతాయన్నమాట.